2029లో జగన్ ఎలా గెలుస్తాడో చూస్తాను అంటూ హాట్ కామెంట్స్ చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని నరసింహాపురంలో 1290 కోట్ల రూపాయలతో అతిపెద్ద తాగునీటి పథకం పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అనంతరం ఆయన మాట్లాడుతూ తానెప్పుడూ టీడీపీని తక్కువ చేసి మాట్లాడలేదని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు లేకపోతే రాష్ట్రం ఇంత ప్రణాళికబద్ధంగా నడిచేది కాదన్నారు. కూటమి ప్రభుత్వంలో అందరూ సమానమే, అన్ని వేళ్లు కలిస్తేనే పిడికిలి అవుతుందని వెల్లడించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేను సినిమా డైలాగులు చెప్పను, సింహం గెడ్డం గీస్తుంది, నేను గీసుకోలేదు అనే డైలాగులు సినిమాలో కూడా చెప్పడానికి నేను ఇబ్బంది పడతానని చెప్పారు. మెడకాయలు కోసేస్తామంటే చొక్కా ఇప్పి చూపిస్తామా అని ఆగ్రహించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో గుండాగర్దీ చేయడానికో రౌడిజం చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. మీకు తెలుసు కదా, రౌడిజానికి గుండాలకి గుండాగర్దీలకి బయటపడితే మన రాజకీయాలకు వస్తాం, కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామంటే మీరు రావాలి కదా. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. నాకు వారి మీద, వైసీపీ నాయకుల మీద ఈరోజు చెప్తున్నాను, మొదటి నుంచి చెప్తున్నాను, వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు. మనస్ఫూర్తిగా నా గుండెల మీద ఆత్మసాక్షిగా చెప్తా, నాకు ఎవరి మీద కోపం ఉండదు. కానీ మీరు సగటు మనిషిలో, ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి, సగటు మధ్యతరగతి మనిషికి, సగటు రైతుకి, సగటు యువకుడికి, సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ దాకా వచ్చాం. మీకు 151 సీట్లు వచ్చినప్పుడు కదా, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది. అంటే గుండెల్లో ఎంత దమ్ము ఉండాలి, రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలాంటి వాళ్ళు తట్టుకోవాలంటే.